సో వన్ మోర్ నైస్ షేడ్ అండి. మంచి యెల్లో కలర్‌కి లెమన్ యెల్లో అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్‌ని తీసుకొని హైలైట్ చేశారు త్రూ ఔట్ ద శారీ. శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. మంచి పార్టీ వేర్ శారీస్ అని చెప్పొచ్చు. అండ్ త్రూ ఔట్ ద శారీ ఇట్లా మనకి రంకాట్ ప్యాటర్న్ వస్తుంది. బ్యూటిఫుల్ శారీస్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లానే ఉంటుంది. బార్డర్ కూడా చూడొచ్చు డార్క్ యెల్లో కలర్ ఇవ్వటం వల్ల శారీ అనేది చాలా బ్యూటిఫుల్ లుక్‌లో వచ్చేసింది. అండ్ పళ్ళు వచ్చేసి లైట్ గంధం యెల్లో అంటాం కదా! సో ఆ ప్యాటర్న్ కలర్‌లో మనకి పళ్ళు ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి లైట్ లెమన్ యెల్లో కలర్‌కి డార్క్ లెమన్ యెల్లో కలర్ బ్లౌజ్ అయితే మనకి ఇచ్చేసారు. విత్ హ్యాండ్స్‌కి 2 సైడ్స్ బార్డర్స్ ఉంటాయి. సో అన్నీ కూడా ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి. మిస్ చేసుకోవద్దు అండ్ గ్రాబ్ సూన్. సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ ఇన్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్‌కి మనకి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌లో ఇచ్చారండి కాంబినేషన్ అయితే. సో శారీ అంతా కూడా బ్యూటిఫుల్ షేడ్ అండి. అసలు చాలా చాలా బాగున్నాయి శారీస్ కానీ కలర్ చార్ట్ అంతా కూడా చాలా బాగుంది. మంచి పేస్టల్ షేడ్స్‌లో వచ్చినాయి మనకి. కలర్ చార్ట్ అంతా కూడా బ్యూటిఫుల్ పేస్టల్ షేడ్స్‌లో ఇచ్చేసారు. అండ్ మనకి ఇట్లాగా లైన్ ప్యాటర్న్ అండి. వర్టికల్ లైన్స్ ప్యాటర్న్‌లో శారీ డిజైన్ అంతా కూడా హైలైట్ చేశారు. అండ్ దెన్ వన్ లైన్ అంతా కూడా ప్లెయిన్ శారీ కలర్ ఎలివేట్ అయ్యేలాగా తీసుకున్నారండి. షోల్డర్ సైడ్ వచ్చేసి కాంజీవరం బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి చక్కగా థ్రెడ్ బార్డర్ ప్యాటర్న్‌లో ఇచ్చేసి దాని మీద అగైన్ మనకి బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ మనకి పళ్ళు కూడా లైట్ ఆరెంజ్ కలర్‌లో పళ్ళు కూడా హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి బేబీ పింక్ కలర్‌కి డార్క్ బేబీ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుందన్నమాట. శారీలో మనకి ఎన్ని షేడ్స్ అయితే ఉన్నాయో అన్ని షేడ్స్‌ని శారీ మొత్తం కూడా యూజ్ చేశారండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద బ్యూటిఫుల్ అప్డేట్స్. వన్ మోర్ నైస్ కలర్ అండి. బ్యూటిఫుల్ టీల్ కలర్‌లో తీసుకున్నారనమాట. టీల్ కలర్‌లో కూడా చూడొచ్చు షేడ్స్ ఆఫ్ టీల్స్ అనేది మనకి చాలా నీట్‌గా ఉన్నాయి. శారీస్ అయితే చాలా బాగుంది. క్యాటలాగ్ అనేది బ్యూటిఫుల్ ఉందండి లిటరల్లీ. సో శారీ అంతా కూడా మనకి రంకాట్ ప్యాటర్న్ ఉంటుంది. లైట్ వెయిట్ వస్తుందండి. మనం క్యారీ చేసే అంత వెయిటే ఉంటుంది. పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ చూడండి అసలు ఎంత బాగుందో. మనకి శారీలో కూడా చూడొచ్చు ఇక్కడ బ్లూ కలర్, గ్రీన్ కలర్స్ ఇలా ఉన్నాయి కదా వేరియేషన్స్ అనేది. సో శారీ అంతా కూడా లైట్ బ్లూ కలర్‌లో తీసుకున్నారు. బార్డర్ వచ్చేసి డార్కర్ టోన్‌లో తీసుకున్నారు. అండ్ పళ్ళు చూడొచ్చు. ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ తీసుకున్నారో పళ్ళు అగైన్ గ్రీన్ కలర్‌లో ఇచ్చారనమాట. సో అట్లా మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్‌ని యూజ్ చేస్తూ హైలైట్ చేశారు. బ్లౌజ్ పీస్ కూడా నేను చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. లైట్ బ్లూ కలర్ అండ్ అగైన్ బార్డర్ వచ్చేసి చక్కగా డార్క్ బ్లూ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో శారీలో మనకి ఎలా అయితే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ వన్ సైడ్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి కాంజీవరం బార్డర్. సో థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. చూడొచ్చు మంచి గ్రీన్ కలర్, యాపిల్ గ్రీన్ కలర్ అంటాం కదా, అందులో కూడా డార్క్ షేడ్ అయితే తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా వచ్చినాయి అంటే గ్రీన్ షేడ్స్ అండి. చూడొచ్చు రంకాట్లో కూడా మనకి షేడ్స్ ఆఫ్ గ్రీన్ ప్యాటర్న్‌లో తీసుకున్నారు. బార్డర్ కూడా మనకి చాలా బాగుంది. మంచి డార్క్ టోన్ ఆఫ్ యాపిల్ గ్రీన్ కలర్‌లో ఇచ్చేసారనమాట మనకి 2 సైడ్స్ బార్డర్స్. పళ్ళు వచ్చేసి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేశారు. పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదండి. చూడొచ్చు. యూ కెన్ సీ ద ట్రాన్స్పరెన్సీ. చాలా బాగుంటాయి. ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి ఆర్ ఎల్స్ సింగిల్ వేసుకునే వాళ్ళకి కూడా శారీస్ అయితే సూపర్బ్ ఉంటాయన్నమాట. దట్ టు షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారండి. మనకి కాంజీవరం బార్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి యాపిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్‌కి బార్డర్ ఉంటుందన్నమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్.